వెల్కమ్ టు S4 మీడియా. ముందుగా హెడ్లైన్స్. పంజా సెంటర్ లో కూర్చుని పంజా విసిరితే ఎలా ఉంటుందో అలా ఉంది ప్రజాస్పందన. జనసేనని పవన్ కళ్యాణ్. ఎన్నికలకు ఇంకా 3 రోజులు మాత్రమే గడువు. ఏదో ఒక విధంగా గెలిచేందుకు సర్వశక్తులు. ఓటుకు 2000 రూపాయల నుంచి 3000 రూపాయల వరకు పంపిణీ. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమికి ప్రజాస్పందన. తప్పనిసరిగా కూటమి అభ్యర్థుల విజయం. ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు. ఇక డీటెయిల్స్ లోకి వస్తే, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటానని నగరాల సామాజిక వర్గ నేతలు తెలిపారు. బీజేపీ ఎన్నికల కార్యాలయంలో నగరాల సంఘ నేతలు రాంపిల్ల శ్రీనివాసరావు, గుజ్జారి అమర్ తదితరులు మీడియాతో మాట్లాడారు. పశ్చిమానికి సరైన అభ్యర్థిగా సుజనాను భగవంతుడే పంపించారని, నియోజకవర్గ అభివృద్ధికి ఆయన కంకణబద్దులై ఉన్నారని రాంపిల్ల శ్రీను అన్నారు. మౌలిక వసతుల కల్పనకు సుజన తన ప్రణాళికను వివరించాక వెస్ట్ కు ఆయనే సరైన నాయకుడుగా తాము గుర్తించామని తెలిపారు. సుజనాను భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు నగరాల సామాజిక వర్గం తీర్మానించుకుందని తెలిపారు. మన ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఎన్టీఆర్ జిల్లాలో దూసుకుపోతా ఉన్నారు విజయ తీరం వైపు. ఇది యథార్థం. ప్రజాక్షేత్రంలో ఓటర్ మహాశయుడు మెంటల్లీ ప్రిపేర్ అయిపోయారు. ఎన్డీఏ అభ్యర్థిని గెలిపించి తీరుతాం, ఇది మా బాధ్యత. సైకోని ఇంటికి పంపిస్తాం, ఆయన దురాగతాలని ఆయన మోసాలని గుర్తించాం, ఇక మేము భరించలేము, ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటాము అనే ఆలోచన దిశగా ఓటరు డిసైడ్ ఉన్నటువంటి పరిస్థితి. ఇన్ పర్టికులర్లీ విజయవాడ వెస్ట్ కొట్టాం. విజయవాడ వెస్ట్ రాజకీయ చైతన్యం కలిగినటువంటి నియోజకవర్గం. ఆ నియోజకవర్గానికి భగవంతుడు ఒక చక్కని డిగ్నిఫైడ్ అండ్ డీసెన్సీ అండ్ నాలెడ్జ్ వ్యక్తిని సుజనా చౌదరి గారిని పంపించారు. మొదట్లో అంత పెద్ద ఆయన ఇక్కడికి వచ్చారేంటా అని చాలా మంది అనేక రకాలైనటువంటి అనుమానం వ్యక్తం చేస్తే, వారే ఈ నియోజకవర్గానికి సూటబుల్ పర్సన్. కారణం, వారు ఈ నెల 15 రోజుల నుంచి నియోజకవర్గంలో ఏ ఒక్క వ్యక్తిని కూడా, ఏ ఒక్క పార్టీని కూడా విమర్శించకుండా తన ఆలోచన విధానాన్ని, ఈ నియోజకవర్గానికి ఏమి అవసరమో ఆ యొక్క అవసరాల్ని తీరుస్తాను, చెప్పే బాధ్యత మీది, చేసే పని నాది అని ఒకే మాట చెప్తా ఉన్నారు. ఎక్కడా కూడా హద్దులు దాటి రాజకీయ ప్రసంగాలు చేయటం అనేది ఎవ్వరూ చూడలేదు. ఆయన ప్రత్యర్థులు సైతం, అతని మీద పోటీ చేసే వ్యక్తులు సైతం గౌరవప్రదంగా మాట్లాడుతూ, మీరు నా ఆలోచన విధానం, అభివృద్ధి విషయంలో నాకున్నటువంటి భావాలు మీకు నచ్చినట్లయితే ఓటేయండి, అలాగే మీరు ఎవరికి ఓటేసినా పర్వాలేదు, కానీ ఓటు హక్కును మాత్రం వినియోగించుకోండి, పోలింగ్ శాతాన్ని పెంచండి అనేటటువంటి వినూత్న రీతిలో చెప్తా ఉంటే ఓటర్ మహాశయుడు వారి మాటల్ని అమూల్యమైన మాటలుగా భావిస్తూ ఉన్నారు. ఈ రోజున వారు ఈ నియోజకవర్గానికి మౌలిక వసతులు కల్పించడమే నా ముందున్న లక్ష్యం. ప్రధానమైన ఇష్యూస్, ఈ నియోజకవర్గంలో ఎన్నో ఏళ్ల నుంచి బాతికిపోయినటువంటి సమస్యలకి పరిష్కారం చేసే సత్తా, దమ్ము సుజనాకు ఉంది. నేను చేసి తీరుతా. నా అపారమైనటువంటి పరిచయాలు ప్రధానమంత్రి మోడీ గారితో కానీ, అటువైపు కేంద్ర ప్రభుత్వం, ఇటువైపు రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు గారి సహాయ సహకారాలతో నేను ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొండ ప్రాంత వాసులకి రిజిస్ట్రేషన్ చేసి తీరుతా. వాళ్ళకి భూమి మీద, అంటే వారు నివసించే ఇంటి మీద సమస్త హక్కుల్ని, యాజమాన్యపు హక్కుల్ని ఇచ్చి తీరుతా.
ఇది నా ఏజెండా అని చెప్పారు. అలాగే విజయవాడ పశ్చిమాన ఉన్నటువంటి ప్రజలు చాలా విశాలమైనటువంటి హృదయం ఉన్నవారు. వారు మట్టిలో మాణిక్యాలు. ఇక్కడ సరైనటువంటి మౌలిక వసతులు అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, పారిశ్రామిక క్యారిడార్ పరిశ్రమలు, అదేవిధంగా మెడికల్ ఎయిడ్, అదేవిధంగా ఇండస్ట్రియల్ హబ్స్ లేకపోవడం వల్ల వెనకబడ్డారే కానీ వారైతే మాత్రం ఈ విజయవాడ పశ్చిమాన ఉన్నటువంటి ప్రజలు మాత్రం విజ్ఞాన కనులు. వారిని సాన పెట్టే ఆణిముత్యాలుగా మారుతారనే ఆలోచన దిశగా వారు ఫస్ట్ ప్రయారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకురావాలి. ప్రతి పిల్లాడు స్టాండర్డ్స్తో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ను అభ్యసించాలి. అలాగే వారిలో ఉన్న నైపుణ్యాన్ని స్కిల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా బయటికి తీయాలి. అలాగే ఉపాధి అవకాశాలు కల్పించాలి. చక్కని ఆరోగ్యానికి బ్రహ్మాండమైనటువంటి మెడికల్ హబ్ని ఈ విజయవాడ పశ్చిమాన చేసి తీరాలనే దిశగా వారు ప్రయత్నాలు చేయడం పశ్చిమ నియోజకవర్గ ప్రజల్ని ఆలోచింపజేస్తూ పశ్చిమ ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఎప్పుడు 13వ తారీఖు వస్తుందా, 13వ తారీఖున సుజనా గారి గుర్తు, కమలం గుర్తు ఓటు వేసి తీరి అలాగే శివనాథ్ చిన్ని గారిని పార్లమెంట్కి పంపాలి అనే లక్ష్యంతోనే ఇక్కడ ప్రజలందరూ కూడా పర్టికులర్లీ మా నగరాల సామాజిక వర్గం మేము వారిని దత్తపుత్రుడిగా, మా కుటుంబ సభ్యుడిగా, మా దత్తుడిగా మేము స్వీకరించాం. సభికులందరూ కూడా ఆనాడు వీ కన్వెన్షన్లో సభ జరిగితే ప్రతి ఇంట్లో నగరాలు వచ్చారు. సుజనా చౌదరి గారు మా నగరాల బిడ్డ, కీర్తిశేషులు మరుపుల చిట్టి, తమ్మిన పేదరాజు, పోతుల చిన్న గారి యొక్క సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని నేను కూడా మీ కుటుంబంలో ఒకరిని. వారి మాటల్లో గమనించండి. మీరు అన్నవాడికి కాదు మనము అంటారు. సార్ మీకు మేము చేసాం కాదు, మనకు మనం చేసుకుందాం, మీలో ఒకరిని అనే ఆయన యొక్క భాష చూస్తూ ఉంటే ఎంత గొప్ప విశాల హృదయం ఆలోచిస్తా ఉన్నారు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నాగుల వెల్లిటూరులో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేత కేశవరి చౌదరి వర్గంతో నేడు పార్టీలో చేరనున్న రవీంద్ర నాయుడు వర్గం ఘర్షణ పడ్డారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకుని ఆ దాడిలో రామనారాయణ రెడ్డిని పక్కకు తోసేశారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు పైన దాడికి యత్నించిన ఓ వర్గం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమికి ప్రజాస్పందన బాగుందని, తప్పనిసరిగా కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు అన్నారు. జనసేన పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. మచిలీపట్నం వచ్చిన అంబటి రాయుడు వైసీపీ ఎమ్మెల్యేల నిర్ణయానికి విలువ ఉండదని అన్నారు. చాలా పాజిటివ్ గా ఉంది. ఎక్కడికి వెళ్ళినా గానీ యూత్ అందరూ కూడా ఒక మార్పు కోరుకుంటున్నారు. అదే కూటమి ప్రభుత్వం ద్వారా వారికి ఎంతో మంచి జరుగుతుంది, ఎంతో అభివృద్ధి జరుగుతుందని ముందు వెళ్ళి ఉపాధి అవకాశాలు కానీ వాళ్ళు చదువుకునే చదువులకి మంచి ఆపర్చునిటీస్ వాళ్ళకి వస్తాయని, అదే కాకుండా రాష్ట్రం కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ప్రపంచవ్యాప్తంగా దేశంలో ఎక్కడ తిరిగినా కానీ గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఎన్డీఏ గవర్నమెంట్ ద్వారా కూడా వస్తుంది, కూటమి ద్వారా వస్తుందని కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మార్పు కోరుకోవడం జరుగుతుంది. మచిలీపట్నంలో పర్యటించారు, ఎన్నికల ప్రచారం చేశారు. ఎటువంటి సమస్య దృష్టి తీసుకొచ్చారు? ఇప్పుడు రవీంద్ర గారితో పర్యటన చేసి యాక్చువల్లీ చాలా సంతోషంగా ఉంది. జనాలందరూ కూడా సార్ని చూసి ఎంతో ఉత్సాహంగా గ్రీట్ చేయటం కూడా జరుగుతుంది. అదే కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్నారు, సార్ మాకు ఈ రోడ్లు కావాలి, కుళాయిలు, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా వివిధ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అది ఎక్కడ వైసీపీలో ఏ ఎమ్మెల్యేకి చెప్పినా ఎంపీకి చెప్పినా కానీ ఎన్నో ఏళ్లుగా అది జరగట్లేదు, ఏమి చేయలేకపోయారు. దానికి కారణాలు కూడా మీ అందరికీ తెలుసు. ఎవరికి అధికారం లేదు, ఏ ఎంపీ ఎమ్మెల్యేకి కూడా అధికారం లేదు ఆ పార్టీలో కానీ రాష్ట్రం కోసం ఆయన చేయాలనుకున్నా కానీ చేసే పరిస్థితి లేదు. ఎంతోమంది మంచి ఎమ్మెల్యేలు కూడా ఏం చేయలేని పరిస్థితి అక్కడ ఆ పార్టీలో ఉంది. సో రాష్ట్రానికి మార్పు కావాలి. కొల్లు రవీంద్ర గారు ఇటువంటి యువ నాయకులు మనకి గవర్నమెంట్లో ఉండి యువత అందరికీ కూడా ఎన్నో మంచి పనులు చేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి అదే పరిస్థితిలో సంక్షేమం కూడా దాన్ని ఏమీ
అడ్డు పెట్టకుండా సంక్షేమం కూడా చేసుకుంటూ పేదరిక నిర్మూలన కూడా చేస్తూ అదే యువతకు కూడా ఎన్నో ఆపర్చునిటీస్ కల్పిస్తారని కూడా నేను పూర్తి స్థాయిలో నమ్ముతున్నాను, నేను భావిస్తున్నాను. సార్ ఫస్ట్ మీరు వైసీపీ ఎక్కువ అడిగేశారు, తర్వాత మళ్ళీ వచ్చారు, అక్కడికి తేడా ఉన్నది. వైసీపీలో నేను ఎంటర్ అయినప్పుడు యాక్చువల్లీ నేను 1 సంవత్సరం క్రికెట్ కూడా వదులుకొని నేను రాష్ట్ర పరిస్థితి తెలుసుకోవాలి, జనాల్లో తిరగాలి అని చెప్పి నేను అన్ని వదులుకొని వచ్చి 7 నెలలు కూడా తిరిగిన వాడిని. అన్ని సమస్యలు తెలుసుకున్నాను. అదే కాకుండా ఆ సమస్యలు తీర్చడానికి కూడా సొంతగా కూడా నేను పనులు చేశాను. కానీ గవర్నమెంట్ని కూడా మేము ఎన్నో విషయాలపైన అడగటం కూడా జరిగింది. ఇక్కడ ఈ సమస్యలు ఉన్నాయి, ఎక్కువ పెద్దవి కూడా కాదు, చిన్న సమస్యలు తీర్చండి అంటే కూడా ఎక్కడ స్పందన లేదు. ఎవరు కూడా గవర్నమెంట్ సీఎం ఆఫీస్లోకి వెళ్ళి ఎవరైనా చెప్పే పరిస్థితి కూడా లేదు అక్కడ. సో నేను తెలుసుకుంది ఏంటంటే, నేను అక్కడ కూడా ఎక్కడికి వెళ్ళినా, ఏ కాలేజ్కి వెళ్ళినా, ఏ మీటింగ్కి వెళ్ళినా కానీ నేను చెప్పినప్పుడు కూడా స్వేచ్ఛగా పని చేయనిస్తే, అభివృద్ధి పరంగా పని చేయనిస్తే, యువత కోసం నన్ను పని చేయనిస్తేనే నేను ఉంటానని కూడా ఎన్నో మీటింగ్లో చెప్పాను నేను. అదే నాకు ఒక స్టేజ్ తర్వాత నేను ఇక్కడ ఉంటే ఏమి చేయలేను, అంటే నా వంతు సహాయం ఏం చేయలేను, అంటే ఒక మనిషి, ఒక ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ అక్కడ ఉంటే ఆయన ఇప్పుడు ఒక ప్రాబ్లం మన కళ్ళ ముందు కనిపిస్తుంది కానీ నేను తీర్చలేకపోతాను అనేది భావం నాకు కలిగింది. అది ప్రతి ఒక్కరికి కూడా ఆ పార్టీలో కలిగింది. ఆ ఫ్రస్ట్రేషన్ అనేది పార్టీలోనే కాదు, జనాల్లో కూడా ఉంది. ఎందుకంటే చిన్న సమస్యలు ఈజీగా తీర్చే సమస్యలు కూడా తీర్చలేకపోతున్నారు. సో నేను ఇక్కడ ఎన్డీఏ సపోర్ట్ ఎందుకు చేస్తున్నానంటే, పవన్ అన్న విజన్ మొత్తం యువత కోసము, రాష్ట్రం కోసము అందరూ కలిసికట్టుగా ప్రతి కులము మతము అందరూ ఒక్క యూత్ అవన్నీ పక్కన పెట్టి రాష్ట్రం కోసము అందరూ ముందుకెళ్ళే ఒక అవకాశం వచ్చింది. రాష్ట్రాన్ని అంతా కలిపి ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి ఆయనతో నేను ఈరోజు ఇక్కడ ఉండి, కొల్లు రవీంద్ర గారితో కూడా నేను ఇక్కడ ఉండి సార్ని సపోర్ట్ చేసుకుంటూ, మేమందరం కూడా ఆశించేది ఒకటే, సార్ లాంటి వాళ్ళు, పవన్ అన్న లాంటి వాళ్ళు గవర్నమెంట్లోకి వచ్చి మన రాష్ట్రానికి, మన యువతకి మంచి రోజులు తీసుకొచ్చి ఒక గుడ్ గవర్నెన్స్, క్లీన్ గవర్నెన్స్ ఇచ్చి అభివృద్ధి పదాన ప్రతి ఒక్కరం కూడా ఆంధ్రులు అనే ఒక గౌరవంగా ప్రపంచ వ్యాప్తంగా చెప్పుకునే స్థితికి తీసుకొస్తారని పూర్తి స్థాయిలో నమ్ముతున్నాను. సూర్యుడి నుంచి విడుదలవుతున్న మంటలకు సంబంధించి జిఫ్లను నాసా విడుదల చేసింది. ఈ నెల 7-8 తేదీల్లో తమ సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ వీటిని చిత్రీకరించినట్లు తెలిపింది. వీటిని ఎక్స్ క్లాస్ ప్లేట్స్ అంటారని చెప్పింది. ప్రతి 11 ఏళ్లకు సౌర మంటలు పెరుగుతాయని, ఇవి భూమి వైపుగా ప్రసరించినప్పుడు ఉపగ్రహాలు, GPS, రేడియో సిగ్నల్స్ కు అంతరాయం కలుగుతుందని వివరించింది. కాకినాడలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అధికారులు ఓవరాక్షన్ చేశారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం వాహనాలను తక్షణమే తమకు అప్పగించాలంటూ హడావిడి చేశారు. కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికులను అక్కడే దింపేసి తమ వాహనాలు అప్పచెప్పాలంటూ డిమాండ్ చేయడంతో ప్రయాణికులు అడ్డం తిరిగారు. తమకు అధికారం ఉంది అంటూ ఒక ఎస్ఐ ర్యాంకు అధికారి వాదించడంతో ప్రయాణికులు కూడా తాము ఇచ్చేది లేదు, ప్రయాణం మధ్యలో ఎలా వదిలేస్తారు అంటూ నిలదీశారు. ఈలోగా ఉన్నతాధికారులు అక్కడికి వచ్చి ప్రయాణికులకు సర్ది చెప్పి పంపించారు. ఆల్రెడీ మేము బుక్ చేసుకున్నాం కారు, చెప్పాలి కదా, మేము చెప్పి మేము బుక్ చేసుకున్నాం అని చెప్పాం. ఆల్రెడీ మేము బుక్ చేసుకున్నాం అని చెప్పాం. బుక్ చేసుకున్నాం. అవును, అలా కాదు, వెహికల్ లాక్కుంటారండి. డ్రైవర్ గురించి అట్లా ఆయన వచ్చి మాట్లాడేది వేరున్నాడు మా వెహికల్ దగ్గరికి వచ్చి. మీ వాళ్ళే మిమ్మల్ని అనట్లే, నేను మిమ్మల్ని అనట్లేదండి. మీరేమన్నారు, వెహికల్ కావాలన్నారు. తీసుకోవాలి మీరు. ఇక్కడ రోడ్డు మీద వెళ్ళి జర్నీ చేసి వాళ్ళు అసలు తీసుకోకూడదు. కార్ లో వెహికల్ లో చెప్పకూడదు. కావాలంటే మా కూటమి వచ్చింది, మా గవర్నమెంట్ వచ్చిందంట మీకు మరీ బాగా తెలియజేస్తాం. అది అదే ఏ డిపార్ట్మెంట్ అయినా పర్లేదు, నాకు మీరు చెప్పడానికి దమ్ముంది. ఎన్నికల వేళ 139 సార్లు బటన్ నొక్కానని ఒక సింహం పిచ్చి పట్టి తిరుగుతుంది అని, ఆ సింహానికి ఇక సెలవు ఇచ్చి ఇంట్లో కూర్చోబెడదాం అని వంగవీటి రాధాకృష్ణ పిలుపునిచ్చారు. విజయవాడలో జరిగిన జనసేన వారాహి విజయబేరిలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మనకు ప్రజానాయకులు కావాలి గాని సింహాలు పులులు వద్దు అన్నారు. బటన్ నొక్కానని చెబుతున్న జగన్ రెడ్డి గారు సొంతంగా ఎన్ని నొక్కారో చెప్పాలన్నారు. 59 నెలల నుంచి 130 సార్లు బటన్ నొక్కాను చెప్పని అరుచుకుంటూ
ఒక సింహం పిచ్చి పట్టి తిరుగుతుంది. ఆ సింహంకి విశ్రాంతి ఇద్దాం. మనందరూ కూటమి అభ్యర్థిని గెలిపించుకుందామని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, సింహాలు పుల్లు అడవుల్లో ఉండాలి, మనకు కావాల్సింది ప్రజల నాయకులు అని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, జగన్ రెడ్డి గారు బటన్ నొక్కాను సంక్షేమం అందజేశారని చెప్పి అంటున్నారు. అయ్యా మీరెంత నొక్కేశారో ఒకసారి ప్రజలందరూ కూడా చెప్తే బాగుంటుందని చెప్పని కూడా కోరుతా ఉన్నాం. ఇది పవన్ కళ్యాణ్ గారు తగ్గారని చెప్పని అంటా ఉన్నారు. ఎక్కడ తగ్గారని చెప్పని అంటున్నాం మేము. ఒక పిలిపిస్తే జనసేన అని ఒక పిలిపిస్తే జన సైనికులు 175 నియోజకవర్గాలు అండగా నిలిచారు. అది జనసేనానికి ఉన్న బలం. అది ఇది ఇవాళ పార్టీల కూటమి కాదు, ఇది ఒక ప్రజా కూటమి. ఇది మనందరం కలిసికట్టుగా ప్రయాణం చేస్తే తప్ప భావితరాల భవిష్యత్తు కాపాడుకోవాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ ఆలోచించమని చెప్పని కోరుకుంటూ, పెద్దలు విచ్చేశారు. ఇవాళ మనందరం కలిసికట్టుగా ప్రయాణం చేయాలని చెప్పని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మా నాయకులు కీర్తిశేషులు రంగా గారు ఇచ్చిన స్ఫూర్తి, చేయి చేయి కలుపు, చేయి జారది గెలుపు అనే పిలుపుతోటి తప్పకుండా జగన్ రెడ్డి గారిని మళ్ళీ తిరిగి వెనక్కి పంపించేద్దామని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, పులివెందలా పీకేనా చైతన్యానికి చిరునామా అయిన విజయవాడ ప్రజల ఆదరణ మరువలేనిదని, దారి పొడవునా ప్రజలు చూపించిన అభిమానానికి ధన్యవాదాలు అని అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పంజా సెంటర్ లో జరిగిన ఈ కార్యక్రమానికి భారీగా అభిమానులు హాజరయ్యారు. ముస్లిం సోదరు చిరు వ్యాపారులు ఎదురెగ్గి స్వాగతం పలికారని, జన సందోహం చూసి చాలా సంతోషం కలిగింది అన్నారు. వంగవీటి మోహన్ రంగా పేరు ప్రస్తావించకుండా బెజవాడ రాజకీయం ఉండదు అని, వారి కుమారుడు నా సోదరుడు వంగవీటి రాధా ఈ మధ్య పాలిటిక్స్ మీద అలిగాడు అని అన్నారు. రాజకీయాలపై అలిగిన వ్యక్తి రాధానే చూస్తున్నానని ఈ రోజు జూలు వదిలించుకుని బయటకు వచ్చారు అని అన్నారు. ఈ మన పంజాబ్ సెంటర్ లో మేడల పైన ఉన్న ఆడపడుచులు, పెద్దలు, దారి పొడవుతా ముస్లిం సోదరులు, ముస్లిం సోదరీమణులు ఆ మధ్యల నుంచి మేడల నుంచి ఒక్కొక్కరు చెయ్యుతా ఉన్నారు. నాకు అందరూ కనిపిస్తా ఉన్నారు. మీ ఒక్కొక్కరికి, ప్రతి ఒక్కరికి వెంకటదుర్గ భవానీ టెక్స్టైల్స్ మీకు, ఆ పైన బోర్డు పైన మీకు వెంకటేశ్వర స్వామి పటం, ఆ పక్కన దేవుడి పటంతో నా ఫోటో ఆయన ఆశీస్సులు ఇస్తున్నట్టుగా ఉన్న మీకు, మన కృష్ణవేణి ఉంటుంది మార్కెట్ దానికున్న ఆ బిల్డింగ్ పైన ఉన్న ప్రతి ఒక్కరికి, ఈ మూల నుంచి మనకి డీలో ఉన్న మీకు, ప్రతి ఒక్కరికి, ఆ సందులో ఉన్న మీకు, ఇక్కడి నుంచి ఆ కళ వరకు, చివరి వరకు జనసందోహంతో నిండిపోయిన ప్రతి ఒక్కరికి, మా అన్నదమ్ములకి, మా ఆడపడుచులకి, మా అక్క చెల్లెలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. వెనక ఉండిపోయి నేను కనిపించట్లేదు, పెద్ద మనసుతో మీరు నన్ను క్షమించాలి. మీకు నా హృదయపూర్వక నమస్కారం. టార్చ్ లైట్లు పట్టుకుని మీకు, సెల్ టార్చ్లు పట్టుకుని మీకు, దయచేసి ఎవరన్నా కరెంటు తీగలకి దూరంగా ఉండండి. దయచేసి హై టెన్షన్ వైర్స్ అవి, మీరు నిండు నూరేళ్లు ఉండాలి, ఉండాలని కోరుకునేవాడిని. దయచేసి మీ ప్రాణాలని జాగ్రత్తగా చూసుకొని క్షేమంగా వచ్చారు, క్షేమంగా ఇంటికి వెళ్ళాలని కోరుకునే వాళ్ళం మేమందరం. విజయవాడ అనగానే చాలాసార్లు చెప్పాను, వంగవీటి రంగా గారి ఆయన పేరు ప్రస్తావించకుండా అన్ని సామాజిక వర్గాల అభిమాన నాయకులు, వారి అబ్బాయి నా సోదరుడు వంగవీటి రాధా
ఏమో ఈ మధ్యన పాలిటిక్స్ మీద కన్నెర చేశాడు, ఈ మధ్యన అలిగాడు, ఈ మధ్యన పాలిటిక్స్ మీద రాజకీయాల మీద అలిగిన వ్యక్తిని ఫస్ట్ టైం నేను ఈయన చూస్తా ఉన్నా. ఎన్నిసార్లు గడ్డం పట్టుకుని రానమ్మ రామ్మ అంటే ఎండే మాట. నా పార్టీలో కొద్ది కనీసం ఉండు, విజయవాడ ప్రజలకి అవసరం, నాన్నగారి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, అది చాలా చాలా అవసరం. అండగా నిలబడ్డ వ్యక్తి. సరే ఏ పరిస్థితులు అయితే ఫైనల్ గా మొత్తం జూలు తులుపుకొని బయటకు వచ్చాడు. ఈ రోజున దాక్కుని ఉన్నాడు కింద వ్యాన్లో, వారాయి కింద. లాభం లేదు, నువ్వు బయటికి రావాల్సిందే, నువ్వు విజయవాడ ప్రజలకి నువ్వు నీ ముఖ వచ్చేసి చూపించాల్సిందే అంటే బయటికి పట్టుకొని లాక్కొచ్చాను. వారికి సోదరుడు వంగవీటి రాజా గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. వ్యక్తులు చాలా అవసరం మనకి, బలమైన నాయకుల సమూహం అవసరం. విజయవాడ వెస్ట్కి విజయవాడ నేను పార్టీ పోటీ చేస్తున్నాను, మనం కూటమి ఉందనగానే జలీల్ ఖాన్ గారు వచ్చారు ఫస్ట్ మన ఎమ్మెల్యేకి. జలీల్ ఖాన్ గారికి నేను తెలియకపోవచ్చు, కానీ చిన్నప్పుడు నాకు జలీల్ ఖాన్ గారు తెలుసు చిన్నప్పటి నుంచి. ఇక్కడ మాచవరంలో మా పెద్దమ్మలు ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు దర్శకుడిగా ఉన్నాడు మెహర్ రమేష్. మేమందరం ఇక్కడ మాచవరంలో నేను వచ్చేవాడిని, ఎప్పుడు సమ్మర్ హాలిడేస్కి వచ్చేవాడిని, వేసవి సెలవులకి వచ్చినప్పుడు చాలా నాకు అద్భుతంగా ఉండేది. అలాంటి కొండల్లో మాచవరం కూడా అలాంటి కొండలు కూడా అక్కడికి వెళ్ళేవాడిని. అలాంటి సమయంలో మా పెద్దమ్మ అల్లుడు ముఖ్యంగా మాకు జలీల్ ఖాన్ గారి దగ్గర పనిచేసేవారు. ఆయనకి వ్యాపారంలో కొంత భాగస్వామ్యం పనిచేసేవారు ఆయనతోటి. అలా నాకు జలీల్ ఖాన్ గురించి ఎప్పుడు వినేవాడిని. అలాంటి జలీల్ ఖాన్ గారు వచ్చి మీరు అవకాశం ఇస్తే నేను వెస్ట్ నుంచి పోటీ చేస్తానంటే నాకు నిజంగా తెలియదు. కూటమి అన్ని కూర్చొని పెద్దలందరూ కూర్చొని మాట్లాడాలి. అలాంటిది జలీల్ ఖాన్ గారికి మనసు ఇప్పి నేను జనసేనలోకి వస్తానంటే మనస్ఫూర్తిగా రోజున ఒకటే చెప్పాను, జనసేనగా మీరు టీడీపీలో ఉన్న జనసేనలో ఉన్న మనందరం అన్ని పార్టీల ఐక్యతతో పనిచేస్తున్నాం. నిజంగా మీ భవిష్యత్తుని మేము అండగా చూసుకుంటాం, మీకు అండగా ఉంటామని ఆ రోజు మనసిప్పి ఈరోజు మద్దతు తెలుపుతున్నందుకు ముఖ్యంగా మొట్టమొదటిగా జలీల్ ఖాన్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. ఎన్నికలకు ఇంకా 3 రోజులు మాత్రమే గడువు ఉంది. దీంతో ప్రధాన పార్టీలు ఏదో ఒక విధంగా గెలిచేందుకు సర్వశక్తులా ఒడ్డుతున్నారు. ఓటుకు 2000 నుంచి 3000 రూపాయల వరకు పంపిణీకి రంగం సిద్ధం చేశారు. విజయవాడ పాత బస్తీలో కూటమి అభ్యర్థి తరపున 2000 రూపాయలు పంచుతున్నారు. ఈ నెల 13వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అధికార వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుండగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కింద ఏర్పడి పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్, వామపక్ష పార్టీలు కలిపి పోటీ చేస్తున్నాయి. ప్రధాన పోటీ మాత్రం వైసీపీ, కూటమి మధ్య నెలకొంది. ఈ ఎన్నికల్లో తాడో పేడ తెలుసుకునేందుకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. విజయవాడ పాత బస్తీలో కూటమి తరపున ఓటుకు 2000 రూపాయలు పంచుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పంజా సెంటర్ లో కూర్చుని పంజా విసిరితే ఎలా ఉంటుందో అలా ఉంది ప్రజాస్పందన. జనసేనని పవన్ కళ్యాణ్. ఎన్నికలకు ఇంకా 3 రోజులు మాత్రమే గడువు. ఏదో ఒక విధంగా గెలిచేందుకు సర్వశక్తులు. ఓటుకు 2000 రూపాయల నుంచి 3000 రూపాయల వరకు పంపిణీ. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమికి ప్రజాస్పందన. తప్పనిసరిగా కూటమి అభ్యర్థుల విజయం. ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.